సుస్వాగతం యేసు నామములో మీ బ్రతుకులో పాపమా కలతలా మీ హృదయంలో బాధలా కన్నీరా మీ కన్నీరంగ తుడచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రభు యేసుక్రీస్తు యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను నవీన డివైన్ వారు తన పెళ్లి రోజును ఘనంగా కొనియాడుతుండగా సంతాన భాగ్యం కోరుకొని దివ్య బలి పూజను కృతజ్ఞత బలిగా సమర్పిస్తున్నారు. అదేవిధంగా సుజాత వారి భర్త రాజు వారి ఇంట్లో జరుగుతున్న చిరాకులు గొడవలు అన్నిటి నుండి దేవుడు విడిపించి వాళ్ళిద్దరి మధ్యలో శాంతి సమాధానం దయచేయమని దివ్య బలి పూజలు సమర్పిస్తున్నాడు. అర్చన, రవి మరియు షర్లీ కృతజ్ఞత బలిగా సమర్పిస్తున్నాడు. వీరితో కలిసి భాస్కర్ రెడ్డి భయంకరమైన వ్యాధి బాధ నుండి దేవుడు ఆయన అద్భుతముగా విడుదల దయచేయమని వాళ్ళు భార్య ఫాతిమా సమర్పిస్తున్నది. అదేవిధముగా జ్యోతి ఆమె కొరకు ఆయన కుమారుడు ప్రసన్న దివ్య బలి పూజ సమర్పిస్తున్నాడు. ఈ పరిశుద్ధమైన సమయమున మహాశక్తి కలిగిన దేవుని నామములో ఈ దివ్య బలి పూజ సమర్పిస్తుండగా కరోనా వలన బాధింపబడుతున్న ప్రత్యేక విధంగా జయరాజ్ అనే వ్యక్తి ఆయనకి పాజిటివ్ వచ్చి ఉండగా చిన్నారి బిడ్డలతో జీవిస్తున్న ఆయన తన పిల్లలకి భార్యకి ఎటువంటి అపాయం కలగకుండా దేవుడు కాపాడమని తలంచుకొని దివ్య బలి పూజను సమర్పిస్తుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలు హృదయ పరివర్తన గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఒక గుర్తు కోసం అడుగుతారు. ఇదే పరిసయ్యుల్ని మనం ముందటి వచనాల్లో చూస్తే ప్రభువును చంపడానికి కుట్ర చేసిన వారు ఈరోజు గుర్తు అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఈనాటి సువిశేషంలో ప్రభు యోనా ప్రవక్తనే కోట్ చేస్తాడు, గుర్తు చేస్తాడు. ఆనాడు పాపంలో జీవిస్తున్నటువంటి ఆ నినివే ప్రజలు పాపంలోనే ఉన్నప్పుడు ప్రభు యోనా ప్రవక్తను పంపించి వాక్యాన్ని ప్రకటింపజేస్తాడు, హృదయ పరివర్తన చెందమని బోధింపజేస్తాడు. కానీ అలా వెళ్తున్నప్పుడు ఆ యోనా ప్రవక్తని నినివే పట్టణంలో ఏ పౌరుడు కూడా ఏ గుర్తు అడగలేదు. ఎప్పుడైతే మీ యొక్క పాపం నుంచి బయటికి రండి, లేదంటే ప్రభువు నాశనం చేయబోతున్నాడు ఈ యొక్క పట్టణాన్ని అని ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటించాడో వెంటనే వారు ప్రవక్త చెప్పినటువంటి ఆ వాక్యాన్ని నమ్మి వారి జీవితాలను మార్చుకున్నారు నినివే ప్రజలు. ఈనాటి పట్టణంలో మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. నీవు ప్రభువుకు కావాల్సింది నీవు అర్పించే బలులు కాదు, అర్పణలు కాదు, లేదా నీవిచ్చే డబ్బు కాదు. ప్రభువుకు కావాల్సింది నీ హృదయం. ఈరోజు ప్రభు అదే కోరుతున్నారు. మంచి హృదయం, హృదయ పరివర్తన లేని హృదయం, అవేమీ లేకుండా ఈ యొక్క దేవుని సన్నిధికి వచ్చి బాహ్యంగా ఎన్ని సమర్పించినా కూడా వ్యర్థమని ఈనాటి పట్టణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక మనందరం కూడా ఇప్పటివరకు మనం చేసిన తప్పులకై పశ్చాత్తాపడుతూ హృదయ పరివర్తన చెంది ప్రభు వైపుకు మరలి వద్దాం. ఈనాటు తిరుసభ అపోలినారిస్ అనే ఒక గొప్ప పునీతుడు పండగ కొనియాడుతూ ఉన్నది. ఆ పునీతుని ప్రార్థన సహకారాన్ని కోరుతూ మనం కూడా ఆ నినివే ప్రజల్లాగా ప్రభు వైపు తిరిగి వచ్చి మన జీవితాలను మార్చుకొని ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మ, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. కరుణైకి నిలయమైన సర్వేశ్వర, ఎనలేని ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించుతూ ఆ ప్రేమను గుర్తెరిగి అన్నిటికంటే అందరికంటే నిన్ను ప్రేమించు భాగ్యము మా అందరికీ ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మేకా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. ప్రభు ఇజ్రాయేలును గూర్చి చెప్పినది వినుడు. ప్రభు, నీవు లేచి నీ అభియోగమును వినిపింపుము. కొండలు తిప్పలు నీ పలుకులు ఆలించునుగాక. భూమికి శాశ్వతమైన పునాదులను పర్వతములారా మీరు ప్రభు అభియోగము వినుడు. ప్రభు తన ప్రజలపై నేరము తెచ్చును, వారి మీద ఫిర్యాదు చేసెను. ప్రభు ఇట్లనుచున్నాడు, నా ప్రజలారా, నేను మీకిప్పుడు కీడు చేసి తిని నేను మిమ్మెట్లా విరిగించుతునో చెప్పుడు. నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చి తిని బానిసత్వము నుండి మేము విడిపించి తిని మోసే, అహరోహను, మిర్యాలను మీకు నాయకులుగా పంపితిని. నా ప్రజలారా, మోవాబు రాజు బాలాకు మీకేమి కీడు చేయగో రేనో బేయోరు పుత్రుడు బాలాము అతను ఏమి చెప్పునో జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు మేము రక్షించటకు నేనేమి చేసి తినో మీరు గ్రహించుడు. స్వర్గములోని దేవుని పూజించుటకు వచ్చినప్పుడు నేనేమి తీసుకుని రావలెను? ఏడాది దూడనన, దహన బలిగా కొనిన వారిలన, వేల కొలది పొట్టేలన, 10,000 నదుల ఒలివు తైలమును కొనివచ్చును. అతడు సంతృష్టి చెందున నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా నా జ్యేష్ఠ కుమారుని బలిగా అర్పింపవలెనా? ఓయి, మేలైనదో ప్రభువు నీకు తెలియజేసి ఉన్నాడు. నీవు న్యాయమును పాటింపుడు, ప్రేమతో మెలుగుడు, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుడు. ప్రభువు నీ నుండి కోరినది ఇదియే. ఇది ప్రభు వాక్కు. నీతిలో నడుచుచున్న నాతోనే ఉన్నావు, అగ్నిలో నడుచుచున్న నాతోనే నడుస్తావు. నీతిలో నడుచుచున్న నాతోనే ఉన్నావు, అగ్నిలో నడుచుచున్న నాతోనే నడుస్తావు. నీకు పోలేను, నీ కాని పోలేను.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము వచనములు 38 నుంచి 42 వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము వచనములు 38 నుంచి 42 వరకు. బోధకుడా, నీవు ఒక గుర్తును చూపవలెనని మేము కోరుచున్నాము అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసుతో పలికిరి. అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా, దుష్టులు దైవభ్రష్టులు నగు మీరు ఒక గుర్తును కోరుచున్నారు, కానీ యోనా ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు. యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగల గర్భములో ఉన్నట్లు మనుష్య కుమారుడును 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భములో ఉండును. నినెవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు దినమున వారు ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడొకడు ఇచ్చట ఉన్నాడు. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞానమును గూర్చి వినుటకై దూర ప్రాంతము నుండి పయనించి వచ్చెను. ఇదిగో, ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య పల్లి పూజను ఇంగ్లీష్లో యూకరిస్టిక్ సెలబ్రేషన్ అని అంటారు. యూకరిస్టిక్ అంటే గివింగ్ థ్యాంక్స్. ప్రతిరోజు గురువుల చేతు ద్వారా అప్పము ద్రాక్షరసము దేవుడికి సమర్పింపబడుతున్నప్పుడు, ఈరోజు నేను ప్రాణముతో ఉన్నానంటే అది నువ్వు ఇచ్చిన కృపదేవా. నువ్వు నా పాపం ప్రకారం నన్ను నడిపించలేదు ఇప్పటి వరకు, నా అక్రమ ప్రకారం నేను నన్ను ఇప్పటి వరకు దండించలేదు, నీ కృప ప్రకారమే నడిపిస్తున్నావని లేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తలంచి వందనం చెల్లించవలసినదే. నిన్నటి రోజు రాత్రి వరకు మనం చేసిన కార్యాలను కొద్దిగా ధ్యానించి చూసినా మనకు అర్థమవుతుంది, మనం జీవించుటకు అర్హుడులు కాదు. మనం చేసిన తప్పులకి శిక్ష పొందవలసిన మనలో ఏమీ జరగకుండా దేవుడు కాపాడాడు. పొద్దున లేచినప్పుడు మొట్టమొదటిగా నేను వెతుకుతున్న కార్యం ఏమిటి? ఒకవేళ నేను సెల్ ఫోన్ని వెతకవచ్చు, లేదంటే పక్కన పిల్లలు భద్రంగా ఉన్నాను వెతకవచ్చు, లేదంటే వెంటనే లేచిన వెంటనే కాఫీ త్రాగటం అలవాటు కిచెన్కి వెళ్ళి ఉండవచ్చు. కానీ దేవుని తలంచుకొని లేచినప్పుడే దేవానికి స్తోత్రం అని చెప్పుతున్న ఒక వ్యక్తిని దేవుడు వెతుకుతున్నారన్నమాట. మనం చదువుదాం. కీర్తన 53 2వ వచనం. కీర్తనలు రాసిన దావీదు రాజా దేవుని గుణమును, ఆయన ఎదుర్చూపును, ఆయన ప్రొటెక్షన్, ఒక్కొక్క కీర్తనలు ఒక్కొక్కటిని కూర్చి మాట్లాడుతుంది అన్నమాట. పాపం మన్నిపకని, ప్రొటెక్షన్ కని, రాజులను దీవెను కని, దేవుడైన కాపురి అని, దేవుని వాక్కుని కూర్చి అని ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు, కీర్తన 53 2వ వచనం మనం చదువుదాం, వింటాం. జ్ఞానము కలిగి తన్ను పూజించు వారు ఎవరైనా ఉన్నారేమో చూద్దుమని దేవుడు ఆకాశము నుండి నరుల వైపు పారజూసెను. ఆకాశం నుండి నరుల వైపు చూస్తున్న దేవుడు, ఆయన ఎదురు చూస్తున్న ఒక కార్యం, ఎవరైనా జ్ఞానం కలిగి నన్ను వెతుకుతున్న వారు ఉన్నారా అని చూస్తున్నాం. గాడ్ లుక్స్ డౌన్ ఫ్రమ్ హెవెన్ సీకింగ్, ఇస్ దర్ ఎనీవన్ హూ సర్చ్ ఆఫ్ యూ.
మిగిలిన దేవుని గురించి మనం ఏమనుకుంటున్నామో కానీ మనల్ని రక్షించిన నిజమైన ఈ దేవుని కూర్చున్న స్వభావం ఏమనగా ఈయన ప్రేమ కొరకు ఏమైనా చేస్తున్న దేవుడు, ప్రేమామయుడు. తను తాను సంపూర్తిగా వెలుగులో జీవిస్తున్న ఆయన ఈ సంతోషమును ఈ ఆనందమును నరుడికి ఇవ్వాలని ఈ భూమిని సృష్టించాడన్నది సత్యం. ఆయనకు కావలసిన సకలమును సృష్టించిన తర్వాత వారు తప్పు చేసినా కూడా వారిని రక్షించుటకు తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తుని పంపటం అది ఇంకొక గుర్తు, సత్యం. ఆయన లోకంని ఎంతగా ప్రేమిస్తున్నాడని. ఈ కుమారుడిని పంపిన కుమారుడిని పాప నివారణ బలిగా, దగన బలిగా సమర్పించుటకు అనుమతించాడు. చూడండి, అక్కడే ఆయన ప్రేమ ఏమిటి అని తెలిసిపోయింది. నా తల్లిని ప్రేమించుటకు వేరే ఏ కారణం అవసరం లేదు, నాకు జన్మం ఇచ్చింది కదా, అది చాలు. ఇది నా మాట కాదు. ఒక వ్యక్తిని, ఇంత ముసలివాడు అమ్మని భద్రంగా చూసుకుంటున్నావే, అన్న అక్క చెల్లి అట్లా ఎవరు లేరా అంటే, ఫాదర్ వాళ్ళు ఎందుకు, నేను త్రాగుతున్న కంజిలో కొద్దిగా ఆమెకి ఇస్తాను, బరువా లేదు ఫాదర్, ఆమె నాకు జన్మం ఇచ్చినది ఒక్కటి చాలు, ఆమె నేను చూసుకోవటానికి. కనుక ఈనాడు మొదటి పట్టణం మీరు ఈ వాక్కుని మీరు వింటున్నప్పుడు కొంచెం బాధతోనే మీరు వినాలి. ఇంగ్లీష్లో దీన్ని ద ప్లీ ఆఫ్ గాడ్, దేవుని ఒక స్వరం. ప్లీ అంటే ఏమిటి? దేవుడు కోరుకున్న కొంచెం వినండి, నా మొరను వినండి, నా దుఃఖమును తెలుసుకోండి, నా కన్నిటిని చూడండి, నా బాధను వినండి, ఒక్క నిమిషం ఆగండి అని జనులు ఇంకొకరిని ఆపి నా బాధను విను అని చెప్తున్నది మనం చూసినాం. ఈనాడు మీకా ప్రవక్త ద్వారా దేవుడు పిలుస్తున్నారు మాట, నా మొరను వినండి. గాడ్ ఈస్ కాలింగ్ మౌంటైన్స్ అండ్ ది ఎర్త్ అండ్ ద రివర్ అండ్ ఆల్ ద క్రీచర్స్, యూ కమ్ టు మీ, ఐ వాంట్ టు టాక్ విత్ యూ. అబౌట్ whom? About my people. What I am expecting from them, what I am need from them. Did I not deliver them from the Egypt? Did I not give all the things that I had to them? Did I not love them like a father loving the children? Did I not feed them? Did I not deliver them from the hands of the Pharaoh? Did I not fight? ఇవి అన్నిటినీ కూడా వాళ్ళ కొరకు యుద్ధం చేసినాను, వారు పోషించాను, వారిని ప్రేమించాను, నన్ను నేను తెలియపరచుకుంటాను, నేను దేవుడని తెలియపరచు. ఐ వాలంటరీ ఐ రివీల్డ్ మై సెల్ఫ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఐ సెలెక్టెడ్ దిమ్. దివ్యోపదేశ కాండం 7వ అధ్యాయం 7వ వచనం. దివ్యోపదేశ కాండం 7వ అధ్యాయం 7వ వచనం. వారిని బలమైన జాతిని ఎన్నుకొనలేదు, డబ్బు ఉన్నవాడని ఎన్నుకొనలేదు, జ్ఞానం ఉన్నవాడిని ఎన్నుకొనలేదు, వారు జాతిలో చిన్నవాడు కనుక ఎన్నుకున్నాడు. దే ఆర్ లెస్ ఇన్ నంబర్స్ అమాంగ్ ఆల్ ద నేషన్స్, సో ఐ చూస్. అడవిలో గాయపడిన ఒక గుర్రం కింద పడిపోయి ఉన్నది. ఏదో జంతు వలన గాయపరచబడి ఉన్న గుర్రమును ఒక రాజు జాలిపడి అది కోసి తింటామని చెప్పకుండా భద్రంగా రాజ్యభవనానికి నడిపించి అది గాయం అన్నిటికి కూడా ఆర్చి పక్కనే ఉండి ఎన్నో ఖర్చులు పెట్టి దానికి స్వస్థతను చేకూర్చాడు. ఇప్పుడు నాతోనే ఉండింది కదా, నేను జీవం ఇచ్చాను కదా, ప్రాణం ఇచ్చాను కదా, స్వస్థతని ఇవ్వటకు కారణమయ్యాను కదా, మంచి భోజనం ఇచ్చాను కదా, నన్ను అంగీకరిస్తుందని పక్కన పోయినప్పుడు కాలుతో తొక్కి త్రోసివేసింది. దెబ్బ తగిలి లేచిన ఆ రాజు సరే కొత్తదిలే, తర్వాత మనం అంగీకరిస్తుంది కొన్ని నెలల తర్వాత దాని మీద ఎక్కి కూర్చోాలన్నప్పుడు అక్కడి నుంచి కూడా త్రోసివేసింది. కనుక ఈనాడు దేవుని ఈయన స్వరం అంట, దుఃఖమైన స్వరం. గాడ్స్ ద క్రయింగ్ సౌండ్ ఈస్ కాలింగ్
మనం చదువుతాం మీకా సువార్త. గాడ్ ఈస్ ప్లీడింగ్ టు హిస్ పీపుల్. మీకా 6వ అధ్యాయం 3వ వచనం. మై పీపుల్, వాట్ ఐ హ్యావ్ డన్ టు యూ, హౌ ఐ బీన్ ఐ బర్డన్ టు యూ. ఎప్పుడైనా నేను నీకు భారంగా ఉన్నానా? ఇది ధ్యానిస్తున్నప్పుడు ఈ కాలంలో తల్లిదండ్రులు ఏడుస్తున్న స్వరం ఇక్కడ వినిపిస్తుంది. అరే నేను ఏం ట్రై చేసినా, నిన్ను చదివించలేదా? నా తాళిని అమ్మేసి నీకు నన్ను చదువుటకు డబ్బు కట్టలేదా? మంచి బట్టలు పెట్టలేదా? పాత లుంగిని కట్టుకొని పండగకి నీకు మంచి బట్టలు ఇవ్వలేదా? పేదవాడు కనుక ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదవాలని చదివించకుండా గురుకులని ఇంగ్లీష్ మీడియం చేపించి నేను చదివించలేదా? మాకు గది ఉండకుండా పోయిన కిచెన్లో పడుకొని మీకు ఒక గది ఇచ్చి నీకు కావలసినది ఏర్పాటు చేయలేదా? నీ అడిగినప్పుడు నా ట్యూషన్ ఫీ ఎంత కష్టపడి నన్ను ఇవ్వలేదా? ఎందుకుడా నన్ను వెళ్ళిపో అని చెప్తున్నా. కొత్తగా వచ్చిన భార్య మాటను విని ఎందుకు నన్ను వెళ్ళిపో అంటున్నావు? నేను ఎక్కడ వెళ్ళగలుగుతానయ్యా? ఈ వయసు అయిన సమయంలో ఎక్కడ నన్ను గట్టి వేస్తున్నా? ఎక్కడైనా పో, చచ్చిపో. నిన్నటి రోజు కొడుకు ఆయన కుమారుడు ఇద్దరు కలిసి ఆ తల్లిని కొడుతున్నారు అన్నమాట. ఒక బాలుని త్రోసి విసిరేసినట్లుగా పైకి లేపి పెడుతున్నారు. అయ్యో 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 ఈ స్వరం తప్ప తల్లి ఏం మాట్లాడకుండా. దైవజనులారా, యేసుక్రీస్తు పరలోక తండ్రి 10 ఆజ్ఞలు దివ్యోపదేశ కాండం 20వ అధ్యాయం 5 వచనం నుండి మీరు చూసిన 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు తనను కూర్చి 3 ఆజ్ఞలను కూర్చి మాట్లాడాడు. పక్కన పెట్టేయండి. 4వ ఆజ్ఞ తల్లిదండ్రులు గౌరవించన్నాడు. ఆయన దృష్టిలో మొదటిగా వచ్చినది తల్లిదండ్రులు. సీరాకు 3వ అధ్యాయం పరిపూర్ణంగా మీరు చదివి చూడండి. తల్లిదండ్రులు ఎట్లాంటి వాడు, దేవునికి ప్రతినిధి, వారిని ఎలా గౌరవించాలని అన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నది. బిడ్డలారా, ఈనాడు దేవుడు ఏం పిలుస్తున్నా తెలుసా? కొండను పిలిచి, కోనలు పిలిచి, భూమిని పిలిచి నాకు సాక్షిగా ఉండండి. మిమ్మల్ని అందరినీ ఎందుకొరకు సృష్టించినా? హల్లెలూయా. ఒక తల్లి చూడురా, ఉయ్యాల నీ కొరకు నేను అప్పుడు కొన్ని ఇచ్చిన. చూడు ఈ బీరో తెరచి ఇన్ని బొమ్మలు నీ కొరకు నేను పెట్టి. చూడు ఎల్ఐసి పాలసీ నీ కొరకు పెట్టి. చూడు చిట్టు కట్టి ఉన్నాను, డబ్బు 30,000 కొరకు. చూడు అని ఒక్కొక్కటిని చూసి నన్ను కొట్టావడే అని ఒక తల్లి అడిగినట్లుగా ఈనాడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, ఆయనలో అన్నీ సంపూర్ణంగా ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలు చూసి అడుగుతున్నాడు. గాడ్ ఈస్ లివింగ్ ఇన్ కంప్లీట్నెస్. దెర్ ఇస్ నథింగ్ ల్యాకింగ్ ఇన్ హిమ్, బట్ హీ ఈస్ seeking only one thing from us, that we want to love him. Praise the Lord. So he calls the mountain, why I created, for whom I created, river, for whom I created. He called all the trees and talking to the trees, why I created you. The 6 days is creation is for man. నేను ఏం కీడు చేసినా, హౌ ఐ బికమ్ ఎ బర్డన్ టు యూ, నేను ఎప్పుడైనా బలవంతం చేశానా? లేదుగా. మిమ్మల్ని తల్లిలాగా మోసి ఐగుప్తు దేశం నుండి విడిపించానే. మీ తినటకు దూతలు తింటున్న ఆగారమున మన్నాను మీకు ఇచ్చాను. బండ నుండి నీళ్లు ఇచ్చిన, సముద్రం 2గా సించిన, నా పరలోకం నుండి రేయి పగలు మేఘస్తంభమా అగ్నిస్తంభంగా నీతోనే నడిచాను కదా. మీ విరోధులు నీ పక్కన రాకుండా ఆపి మిమ్మల్ని దాటుటకు, వాగ్దాన భూమిని చేరటకు నేను తోడ్పడలేదా? ఇది దేవుని స్వభావం, తల్లిదండ్రుల స్వభావం. తల్లిదండ్రులు మాత్రం కాదు, మంచి మనసు కలిగిన వాడు అందరికీ ఈ దెబ్బ తగులుతుంది. పండించిన చెట్టుకే రాయి తగిలినట్లుగా, the tree which bears more fruit will have the more stones. ఈ చెట్టు అన్నిటినీ కూడా గాయం పొందినా కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ పండిస్తుంది. ఇది దైవ స్వభావం. దైవ స్వభావం కలిగి ఉన్నవాడు మిగిలిన వారు ఎంత కీడు చేసినా కూడా
వాళ్ళు మేలు చేసుకునే ఉంటారు. కానీ ఈరోజు దేవుడు కన్నీరు కార్చటం కీర్తన 52 మనం చూసిన 53 రెండవ వచనం, అదేవిధంగా కీర్తన 22 రెండవ వచనం కూడా అది పలుకుతుంది. నేను చూస్తున్నాను బిడ్డలారా, జ్ఞానం కలిగి నన్ను వెదకుతున్న వాడు ఎవరైనా ఉన్నారని నేను చూస్తున్నాను. యేసువ వందనం, యేసువ ఆరాధన, యేసువ మహిమ, పరిశుద్ధ ఆత్మదేవ వందనం, పరిశుద్ధ ఆత్మదేవ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులారా, తల్లిదండ్రులే అమ్మని ఏడిపిస్తున్నావు, నీ మంచిగానే ఉండవు, తండ్రిని తొక్కుతున్నావు, ఇంటిని గట్టివేసా, నీ నాశమా పోతావని వాళ్ళు శపించలేదంట కూడా ఊరు వారు శపిస్తావు. ఈయన ఊరుపుడవే ఉండరు. ఇట్లాంటి ఒక స్వరం, ఈ స్వరముని వినిపిస్తున్నారు ఈరోజు మొదటి పట్టణం ద్వారా వినిపిస్తున్నాడు. వినండి నా బాధ. ఈ మాటను విన్న తర్వాత మీకు జాలి కలుగుతుందా? నీ దేవుని ఎందుకు వెదకట్లేదు? ఒక్క నిమిషం దేవానికి వందనమని నీ నాలుకలో ఎందుకు చెప్పట్లేదు? లొడలొడలొడంటే 24 గంటలు మాట్లాడటకు ఈ నాలుక కదలింపటకు శక్తి ఇచ్చిన దేవుడు. పని పొద్దు నుండి కత్తితో గొడ్డలతో నీ పని చేస్తూనే ఉన్నావు. ఈ భుజముకు బలం ఇచ్చిన దేవుడు. పెళ్ళి ప్రేమ పారిపోయి పెళ్లి చేసుకొని 1 2 సరిపోలేదని 3 4 పెళ్లి చేసుకుంటున్నావు. సంతాన భాగ్యం దేవుడు దయచేస్తాడు. నీకు సంతాన భాగ్యం ఇచ్చినది నువ్వే అనుకుంటున్నావా? నీ చేస్తున్న పనిని ఫలింప చేస్తున్న దేవుడు ఆయన మర్చిపోతున్నావు. ఈనాడు ఈ ప్రసంగం ముగింపులో ఈ రోజు నుండి 1 గంట తప్పకుండా నా దేవుడికి ఇస్తానని నీ పలుకలేదంటే, తీర్మానం తీసుకోలేదంటే, అయ్యో పాపం. హృదయంలో నొచ్చుకొని నా దేవుడు, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, హృదయంలో నొచ్చుకొన్నాడు. ఈ నరుడిని ఈ భూమిలో సృష్టించినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకొని ఉన్నాడు. ఈయనను నా కుమారుడుగా మార్చినందుకు, ఈయనను నా అభిషక్తుడుగా మార్చినందుకు, వీరిని క్రైస్తవుడుగా నేను పిలిచినందుకు నేను నొచ్చుకుంటుంటానని మనల్ని కూర్చు చెప్తున్నాడు ఏమో. కానీ యేసు ప్రభు యోర్దానులో జ్ఞానస్నానం పొంది నది ఒడ్డుకు వచ్చినప్పుడు, ఈయనే నా ప్రీతికరమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, ఈయనకు విధేయతను చూపించండి, ఈయన మాటలు వినుము అన్నాడే. అట్లా నన్ను గురించి ఎప్పుడు చెప్పబోతున్నాను? నేను అర్థం అవుతుంది, నేను బైబిల్ చదువుతున్నా, కానీ ప్రేమతో చదువుటలేదు. నా డాడీ నాకు రాసినది. నేను స్తుతి చెప్తున్నాను, ఐఎమ్ ప్రైసింగ్ గాడ్, బట్ దర్ ఇస్ నో లవ్ ఇన్ ప్రైస్ అండ్ వర్షిప్. I'm coming to the prayer, I'm attending mass not with a love, routine. అందుకే విగ్రహ ఆరాధన అన్నది ఒక మెట్టలతో చేయబడేదని ఆరాధించటం మాత్రం కాదు, తనలో మార్పు ఏమీ లేకుండా, వితౌట్ creating any changing, nothing happening in oneself, but the person one who is keep on chanting the name of God, it is also idol worship. It is a memorized one. Even the tape record you switch on, the recorded one will be continuously hallelujah, hallelujah. The chanting mission, we are not mission. నీ యేసును ఒక్కసారి పలుకుతున్నప్పుడు, హల్లెలూయా అని ఒక్కసారి పలుకుతున్నప్పుడు, దానిని చూసి యేసయ్య ఆనందించాలి. The God should feel your love in your prayer. ఈ స్వరమును, ఈయన స్వరమును దేవుడు ఈరోజు మన చెవిలో వినిపిస్తున్నాడు. ఐ నీడ్ యూ. ద ఇంట్రడక్టరీ వర్డ్ వి సా, గాడ్ డజంట్ నీడ్ సాక్రిఫైస్ ఆర్ ఎనీథింగ్, ఈ నీడ్ యువర్ లవ్. అది కూడా మొదటి పట్టణంలోనే మనకు రాయబడి ఉన్నది. మనం చదువుదాం. మీకా సువార్త, మీకా పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనం. ప్రభువు ఇట్లనుచున్నాడు, నా ప్రజలారా, నేను మీకేమి కీడు చేసి తిని నేను మిమ్మల్ని ఎట్లా వెసిగించుతునో చెప్పుము. హల్లెలూయా. 8వ వచనం, He has told you, O mortal, what is good.
దేవుడు ఏమంటున్నారు? ఏదేది మంచిదని నీకు చెప్పేసి ఉన్నాను నాన్న. నాకు ఎవరూ బోధించలేదని చెప్పటకు వీలు లేదు, ఛాన్స్ లేదు. 10 ఆజ్ఞలు ఇచ్చి ఎదు చెడు ఎదు మంచిది అన్నీ కూడా నేను చెప్పి ఉన్నాను. కొడుకు దగ్గర అమ్మ చెప్పినట్లుగా మంచి స్కూల్లో చేర్పించిన, ట్యూషన్కి పంపుతున్నా, సెపరేట్ రూమ్ ఇచ్చి ఉన్నా, వేరు ఏం కానీ అడిగిన ల్యాప్టాప్ కొని ఇచ్చి ఉన్నా, సెల్ ఫోన్ కొని ఇచ్చి ఉన్నా. నీ చదువుటానికి నీ భవిష్యత్తు కొరకు చేయవలసిన అన్నీ మమ్మీ చేసి ఉన్నాను, ఇప్పుడు నుంచి నీ చేతిలో ఉంది అని చెప్పినట్లుగా దేవుడు హీ హస్ టోల్డ్ యూ, ఓ మార్టల్, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ యూ. నీలో నుండి ఏం కావాలి? నీ డబ్బా. అది ఈ లోకంలో మనుషులు దేవుని ఏమార్చుటకు వాళ్ళు ఎన్నుకున్న ఒక ఆయుధం. అది దేవుడి దగ్గర నుండి రాలేదు. నీ ఇచ్చిన పూదండన దేవుడికి అస్సలకి అవసరం లేదు. పువ్వుకు మనం వాసన కొరకు స్ప్రే పెట్టడం అవసరం లేదు. అదేవిధంగా దేవునిలో ఆయననే ఒక సుగంధ నరుమణం. ఆయనకు మనం తుది, మన ధూపం, మన పువ్వు వేయటం అవసరం లేదు. అది మన తృప్తి కొరకే. అందుకే ఆయన అంటున్నాడు 3 కార్యం రాసి పెట్టుకోండి. బట్ టు డూ జస్టిస్. జస్టిస్, న్యాయం చేయి. నీ ఎక్కడ ఉండినా, ఏ స్థితిలో ఉండినా, ఆ స్థితిలో ఉంచిన దేవునికి ప్రామాణికంగా న్యాయం చేయి. పౌలు గారు అంటున్న పని చేయకుండా తినవద్దు. నేను టెంట్ మేకర్, పని చేసి తర్వాత తింటా. కనుక టీచర్, గవర్నమెంట్ టీచర్, నీ జాబ్ పొందావు కనుక చదువుకొని చెప్పేసి కూర్చుంటాం కాదు. డాక్టర్స్ అంటే కొద్దిసేపు ఆగమని చెప్పని, నేను తిని త్రాగి పడుకొని వస్తానంటే అక్కడే ప్రాణం పోతుంది. న్యాయాధిపతి అయితే వీళ్ళు ఎక్కువ డబ్బు ఇచ్చారని వాళ్ళు చేసినది తప్పుగా తెలిసిన కూడా ఏమి కాదులని అటు ఇటు తిప్పి అన్యాయం తీర్పు విధించటం కాదు, విడిపించటం కాదు. ఒక రైతులుగా ఉండినా, ఒక కూలి పనికి వండినా, కరువు పనికి పోయినా కూడా దైవజనులారా, కరువు అని మాటలోనే దేవుని శిక్ష ఉన్నది. ఈ కరువు పనులు కూడా మనం సరిగా చెయ్యలేదు అన్నప్పుడు ఆ కరువు అధిగరిస్తే తప్ప దేవుని కృప అన్నది. నీ ఏ ఫీల్డ్లో ఉండినా, బస్ డ్రైవర్గా ఉండినా త్రాగకుండా, నీ యువకుడుగా ఉండినా పరిశుద్ధంగా ఉండి, నీ చదువుతున్న ఒక విద్యార్థుడిగా ఉండినా చదివి ఎక్కడెక్కడ ఉన్నావో డూ జస్టిస్ టు యువర్ పొజిషన్. రెండవది, అండ్ టు లవ్ కైండ్నెస్, టెండర్ లవ్. ఇన్ అనదర్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ టెండర్ లవ్. టెండర్ లవ్ అంటే ఏంటి తెలుసా? పెళ్ళికి మునుపు ఆయన లేకుండా నేను బ్రతుకులేను అంటాను. నిమిషం నిమిషం వాడిని కూర్చే తలస్తారు. మెసేజ్ కానీ చూడటం కానీ ఏమైనా ఒక టెండర్ లవ్ అంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది మాట. ద బిగినింగ్ ఆఫ్ ద లవ్, ద టెండర్ లవ్. టెండర్ మీన్స్ ఒక చెట్టులో చిగురు వస్తుంది కదా, అది టెండర్ లవ్ అన్నమాట, ఫ్రెష్ లవ్. పెళ్ళి అయి పిల్లలు పుట్టిన తర్వాత ఈయన తెలుసులే, ఈమెను తెలుసులే అని నాకు అలసిపోయి ఇసుకపడిచే, అది కాదు. దేవుడు ప్రతిరోజు టెండర్ లవ్ చూస్తున్నారన్నమాట. ఈ రోజు నుండి దయచేసి పొద్దున లేచినప్పుడు కానీ రాత్రి కన్నా మనసారా దేవునికి వందనం చెల్లించండి. ఒకవేళ కన్నీరు కార్చి దేవుడికి స్తుతి చెల్లించాలంటే చెల్లించు. అదేవిధంగా అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలందరికీ ప్రతిరోజు టెండర్ లవ్ ఇవ్వండి. ద వర్డ్ టెండర్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కైండ్ లవ్. మూడవదిగా, టు వాక్ హంబ్లీ విత్ యువర్ గాడ్. దేవుడితో విధేయతతో నడు. హంబుల్, బీ హంబుల్ చెప్పలేదు. హంబుల్ అండ్ వాక్ విత్ గాడ్ విత్ హ్యూమిలిటీ. ఏమి జరిగిన కూడా నీ ఏంటి దేవుడు, నీ ఏం చేసావు, నీ వేరు దేవుడి దగ్గర వెళ్తానని వెళ్ళిపోవటం కాదు. వాక్ హంబులీ విత్ గాడ్. అన్ని పరిస్థితుల్లో నా దేవుడు ఏదో ఒక కార్యం కొరకు నన్ను నడిపిస్తున్నాడని నమ్మి ముందుకెళ్ళు. ఇది 3 కార్యం. ఏడ్చిన ఈ దేవుడు, తన స్వరముతో ప్రజలతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు అడిగిన 3 కార్యం. డూ జస్టిస్, లవ్ టెండర్లీ అండ్ వాక్ విత్ గాడ్ హంబ్లీ. న్యాయముతో జీవించు. ప్రేమను, అందరికీ ప్రేమ అందించు, చిగురించిన ప్రేమ. మూడవదిగా విధేయతతో జీవించండి. ఈరోజు సువార్త పట్టణంలో ఇదన్నీ వారు చేయట్లే. యేసుక్రీస్తు బోధించాడు, అదన్నీ వారు నమ్మట్లే.
ఒక్కొక్క ఉపమానం ద్వారా మాట్లాడి ఏమి కూడా వాళ్ళు అర్థం చేసుకోవటం సిద్ధంగా లేదు. కానీ వచ్చి ఏం అడుగుతున్నాను తెలుసా? మాకు ఒక గుర్తు చూపించండి, అప్పుడు నమ్ముతాం. నన్ను దేవా దేవా అని పిలిచిన వాడు పరలోకం వెళ్ళరు. who are all calling me Abba, Abba, Lord, Lord, will not go to heaven, but who observe the law what I commanded to them. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఇది పర్వర్స్ జనరేషన్, ఈవిల్ జనరేషన్, ఫాల్స్ జనరేషన్. ఆల్ ది థింగ్స్ ఆర్ ఆల్రెడీ గివెన్ టు దెమ్ హౌ టు లివ్ ద లైఫ్. కానీ అన్నిటినీ మర్చిపోయి ఏదో ఇది ఒక్కటే తక్కువ అని చెప్పినా నేను పాటిస్తానని వాటి నాటకం వేస్తున్నప్పుడు, ద గాడ్ వన్ హూ నోస్ ద హార్ట్, హృదయంని ఎరిగిన దేవుడు అంటారు, మీకు వేరే ఏ గుర్తు ఇవ్వబడదు. యోనా 3 రోజులు ఉన్నట్లుగా దేవకుమారుడు కూడా లోపల 3 రోజులు భూమిలో ఉంటారు. అది ఒకే గుర్తు. నీతో మాట్లాడిన మాటను నినివేకు మాట్లాడిన, నినివేతో యోనా మాట్లాడాడు. యోనా ఆ ఊరికి చెందినవాడు కాదు, ఎక్కడి నుంచో వచ్చి బోధించాడు. కానీ నినివే ప్రజలు ఎంతో పాపంలో ఉన్నాడంటే దేవుని మర్చిపోయిన వాడు యోనా ప్రవక్త ప్రసంగించిన వెంటనే నమ్మాడు. రాజు మొదలుకొని అందరూ కూడా హృదయ పరివర్తన చెంది ఆ దేశం దేవుడు నాశనం చేయలేదు. యోనా కంటే పెద్దవాడు నేను, దేవుడు సాక్షాత్తు దేవుని కుమారుడు, నేను వచ్చి మాట్లాడి కూడా మీరు మారలేదు. యోనా మాటను విని నినివే మారింది, నీ మారలేదు. సాలమోని జ్ఞానంను తెలుసుకోవటానికి షిబారాని ఎక్కడి నుండో వచ్చి ఆయనతో ఉండి జ్ఞానంను నేర్చుకున్నది. జ్ఞానమునకు అధిపతి అయిన నేను నీ మధ్యలో వచ్చి కూర్చొని మాట్లాడి క్రియలను చేస్తున్నాను, నీ జ్ఞానముని పొందలేదు. మీకు గుర్తు అవసరమా? దేవుడు ఈ అద్భుతం చేసినా నమ్ముతాను, ఈ కార్యం నాకు చేపించినా కానుకేస్తాను, ఇది చేసిన గుడికి వస్తానని చెప్తున్న వాళ్ళందరూ కూడా మీరు జ్ఞానులు అనుకుంటున్నారు. అంతో పాపం మీలో దైవ క్రియలు జరగకుండా నువ్వే నిన్ను నాశనం చేసుకుంటున్నావు. దైవ జనులారా, దేవుడు కన్నీటితో ఈరోజు పిలుస్తున్నారు, వస్తాం, దేవుని అంగీకరిస్తాం. వెన్ Jonah proclaimed, then people of Nineveh converted, but Jesus proclaimed, you are not converted. The Sheba queen came to learn wisdom from Solomon, but the God of wisdom, I have come, but still you are not, you are in a dark place. Today God is calling every one of us to repent for our stubbornness of heart and to come back God with a repentant, with a tender love. May God bless us all and may love God with all our heart, with all our soul and with all our might. In the name of the Father and the Son and the Holy Spirit. ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూతలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు జీబలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారినట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకు, మన ప్రయోజనం కొరకు, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వమును మానవుడి కొరకు సృష్టించి మానవుని కొరకు మరణింపుటకు ఏకైక కుమారుడిని పంపి మమ్మల్ని రక్షించిన పరలోక తండ్రి, నీ తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను, శాశ్వత ప్రేమను
మేము మనసారా ఎరిగి నిన్ను ప్రేమించి నిన్ను చేరు భాగ్యమును మాకు ప్రసాదించు. మేము అర్పించిన ఈ కానుకను స్వీకరించి మమ్మల్ని దీవించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తెలుపుము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించి మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మల గర్భమే కన్నిమరి నుండి పుట్టి పిలాతు పరిపాలించిన కాలమున మా పాపములను మోసి సిలువలో చేతులు చాచి మరణించు. ఇట్లా అతడు మరణింపు సంఖ్యలకు ధరించి ఉత్థానాన్ని అనుగరించిన కనుక దేవదూతలతోను పునిదులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను స్తుతించుట ఇట్లనగా: సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వచ్చేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచుమని మేము ప్రతిమాడుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు సిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అర్పించిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చిచూ ఇట్లే: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధములనే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చిచూ ఇట్లే: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయేవారు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణం ప్రకటించుదను, మీ ఉత్థానం చాటెదను, మీ మరలా వచ్చే వరకు వేచుదను. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమం పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవింద జ్యోతి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత అపోలినరుస్తోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వే
యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించు. మమ్ము శోధనయందు ప్రవేశింపడినగా కెడులను రక్షించండి. ప్రభువా, అన్ని కెడు నుండి మమ్ము రక్షింపుము. మాకు ఈ రోజులో శాంతిని ఐక్యం అడుగరి. మీ దయానుగ్రహం వలన మమ్మల్ని పాపం నుండి విడిపించి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మ నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా ఈ స్త్రీ సభ విశ్వాసమును దీక్షింపు. ఈ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీరంతో మనల్ని కాపాడి మనకి నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా కీర్తన 27:4. ఒకే కార్యం నేను దేవుని అడుగుతాను,
నా జీవితమంతా ఆయన స్థలములో జీవించాలి. ఓన్లీ వన్ థింగ్ ఐ ఆస్క్ ఫ్రమ్ ద లార్డ్, దట్ ఐ వాంట్ టు లివ్ ఇన్ హిస్ హౌస్ ఫర్ ఎవర్. ప్రార్థించుదము. శాంత స్వరూపి, సర్వశక్తిమంతుడా, మీరు మా మీద చూపించిన ప్రేమను ఈనాడు స్మరించి మేము ఆరాధిస్తున్నాం. మా బలహీనం వలన, అహంకారం వలన మీకు విరోధంగా మేము బ్రతికిన ప్రతి ఒక్క రోజును భరించి ఇప్పుడు కూడా ప్రేమిస్తున్న ఈ శాశ్వత ప్రేమను ఆరాధించి మహిమపరుస్తున్నాం. ఈ రోజు నుండి మేము భుజించిన ఈ విందు మాకు ఇచ్చిన బలము చేత మా పూర్ణ హృదయముతో సర్వదా నిన్ను ప్రార్థించి ప్రేమించి జీవింప కృపను ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. హెచ్చటికి వెళ్ళిన నాకు విజయమే, హెచ్చటికి వెళ్ళిన నాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా,